బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయనే విషయం తెలిసిందే. అయితే జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హాజరవుతారా లేదా అనే ప్రశ్నలు ఇటీవల తలెత్తాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తాజాగా మాజీ సీఎం జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలకు ఆయన హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అయితే ఈ సమావేశంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలను లేవనెత్తాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కు అధికార పార్టీ తగిన సమయం ఇస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అంటే జగన్ అసెంబ్లీ సెషన్స్ కు హాజరవుతారా లేదా అనే దానిపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అండ్ ఇక్కడ ఆయన మాట్లాడడానికి సమయం ఎంత కేటాయిస్తారు? ప్రతిపక్ష హోదాకి నేతకి ఉన్నటువంటి సమయం కేటాయిస్తారా? ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆ మాత్రం సీట్స్ కూడా రాలేదు కాబట్టి నార్మల్ గా ఒక ఎమ్మెల్యేకి సమయం ఇచ్చేంత సమయమే కేటాయిస్తారా? ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఈ నెల 22వ తారీఖు నుండి జరగబోయేటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అటు ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమస్యలకు వస్తారా రారా అనేది సర్వత్రా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి పేరు నాని అయితే ఇటు జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరవుతారంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే గతంలో చూస్తే ఏదైతే ప్రతిపక్ష నాయకుడికి కనీసం మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా తమ మంత్రులకు మాత్రమే అవకాశం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సభ నుంచి బాయ్కాట్ చేశామని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు టీడీపీ కూడా గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కానీ అటు ఏదైతే స్పీకర్ కానీ అచ్చెన్నాయుడు ఇదంతా కూడా ఒకటే చెప్తున్నారు. అయ్యన్ పాత్రలు కూడా గతంలోనూ కూడా ప్రకటించారు. ఏదైతే ప్రతిపక్ష నాయకులకి మాట్లాడేటువంటి ఛాన్స్ సమానంగా ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే ఏదైతే అటు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాకి సంబంధించి కనీసం 18 సీట్లు అయితే రావాల్సింది, కానీ 11 వచ్చాయి. ప్రతిపక్షం కోసం ఆయన ఇప్పటికే పోరాడుతున్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా మాత్రం ఎక్కడా కూడా ఇవ్వలేదు. అయితే దీన్ని బట్టి చూస్తే కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 11 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా లేదా చూడాలి. నేను కేవలం 3 రోజులు మాత్రమే జరిగేటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఓటర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి అయితే అంత సమయం ఉండకపోవచ్చు. అయితే ఎంతమందికి అవకాశం ఇస్తారనేది వేచి చూడాలి. అయితే ఏదేమైనప్పుడు కూడా 11 మంది సభ్యులు అసెంబ్లీకి హాజరవుతారంటూ కూడా పేరునాని ప్రకటించడంతో ఇప్పుడు సర్వత్రా ఏదైతే 22వ తారీఖు ప్రారంభం కాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల మీదే అందరి దృష్టి అయితే ఉంది. అంటే ఇక్కడ ఎంత సమయం కేటాయిస్తారు? ప్రతిపక్షానికి ఎంత సమయం కేటాయిస్తారు? అంత కేటాయిస్తారా? లేదంటే వీళ్ళకి వచ్చిన సీట్లు ప్రతిపక్ష హోదాకి సమానం కాదు కాబట్టి వీళ్ళకి సమయం కేటాయించేది ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రతిపక్ష హోదాకి కేటాయించే సమయం అయితే వీరికి కేటాయించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీరికి ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి అధికార పార్టీ చెప్తుంది కాబట్టి ప్రతిపక్ష హోదా లేనటువంటి నాయకులకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటువంటి సమయం అయితే ఖచ్చితంగా ఇవ్వరు. కేవలం ఏదైతే సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం ఎంతైతే ఉందో అంత సమయాన్ని మాత్రమే కేటాయించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇందులో 11 మంది సభ్యులు మాట్లాడతారా లేదా అనేది మంది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నవారు కూడా కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారు ఏ విధంగా మాట్లాడగలుగుతారనే దాని మీద సమయం తీసుకోవాలా లేదా అనేది ఆ పార్టీ నుంచే ఒక ఏదైతే ఒక పత్రాన్ని సమర్పించవలసి వస్తుంది. ఎవరెవరు మాట్లాడతారనేది ముందుగానే సమర్పించవలసి ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఆ స్పష్టత అయితే లేదు. కానీ వీరికి ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి సమయాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వరని మాత్రం అర్థమవుతుంది. అయితే దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.